కలసం పెట్టేటప్పుడు అనుకోకుండా మిస్టేక్ జరిగింది. సారీ పెట్టేటప్పుడు కూడా తెలియకుండా ఒక మిస్టేక్ అయితే అయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ భారతి సాయి కుమార్ 1004. లాస్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది చూసేయండి. ఇంటి గడపను మహాలక్ష్మితో పోలుస్తారు కదా. ఆ రోజు మార్నింగ్ అయితే గుమ్మం మొత్తం కూడా పసుపు రాసేసి ఇలా వరిపిండితో ముగ్గులు పెట్టుకున్నాను. మొత్తం గుమ్మం అంతా కూడా నిండుగా కనిపిస్తే చాలా అందంగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా అమ్మవారిని కూడా లక్ష్మీదేవితో పూజిస్తారు గడపని. సో అందుకని నిండుగా ఉంటే బాగుంటుందని నిండుగా ఎలా అయితే ముగ్గులు వేసుకున్నాను వరిపిండితో. నెక్స్ట్ ఈ గుమ్మంకి ఉన్న పెయింటింగ్ కూడా నేనే వేసిన, ఒక 4 years బ్యాక్ అనుకుంటా. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మార్నింగ్ అయితే చిన్న డెకోర్ చేద్దామని చెప్పి మామిడి ఆకులకి ఇలా చామంతి పువ్వులు ఉంటాయి కదా, వాటిని అయితే కుట్టుకున్నాను థ్రెడ్తో. నెక్స్ట్ ఇక్కడ మనం ముడులు వేసుకుంటాం కదా పూజ చేసేటప్పుడు, మొత్తం 9 ముడులు వేస్తారు కదా అమ్మవారిని. ఒక్కొక్క అమ్మవారి పేరు చెప్పి 9 ముడులు వేసుకుంటాం కదా. అందుకని నేను థ్రెడ్ని రెడీ చేసి పెట్టుకున్నాను. దారాన్ని 9 దారాలు మొత్తం రెడీ చేసి పసుపు రాసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొక దారం వచ్చేసి చెంబుకి కడతాం కదా కలశానికి, పసుపు కొమ్ము కట్టేసి అందుకని రెడీ చేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి కాసు పెట్టడానికి అనేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మొత్తం 3 దారాలని పసుపు రాసి పెట్టుకుంటున్నాను అనమాట. మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేయడం. ఇంతకుముందు పెద్దగా నేను పూజలు ఏమి చేసేదాన్ని కాదు. వరలక్ష్మీదేవి వ్రతం అంటే చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అని కొంచెం టెన్షన్ పడ్డాను. ఇక్కడైతే కొబ్బరికాయని రెడీ చేసి పెట్టుకుంటున్నాను అమ్మవారిగా. పసుపు రాసుకొని ఇంకా అమ్మవారికి బొట్టు పెడతాం కదా, అలా బొట్టు కూడా పెట్టుకుంటున్నాను. ఏంటంటే చాలా టెన్షన్గా అనిపించింది. కొన్ని మిస్టేక్స్ కూడా జరిగాయి. మిస్టేక్స్ జరుగుతాయి అని పూజలు చేయడం మానేస్తామా? ఇలా చేస్తూ ఉంటేనే కదా మనకి కరెక్ట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ టైంకి తెలుస్తుంది. సో నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలని అనుకుంటున్నాను. ఎప్పుడు పూజ చేసినా అరటి మొక్కలు వాడుతూ ఉంటాం కదా. అరటి మొక్కలు జిగురు అనేది మనం పెట్టే బిందులో అంటుకోకుండా ఉండాలంటే కింద కవర్ చుట్టేసి మనం బిందులో పెట్టుకొని బియ్యం వేసుకుంటే కనుక స్ట్రైట్గా అలా ఉంటుంది, అటు ఇటు కదలకుండా. నెక్స్ట్ ఆ బియ్యం కనిపించకుండా ఉండాలని ఇలా తమలపాకులు పెట్టేసి పైన అయితే ఇలా చామంతి పువ్వుల్ని ఇలా డెకోర్ చేశాను. మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా డెకోర్ చేసుకుంటే సరిపోతుంది. హడావిడి చేసుకోకుండా, లేని దానికోసం ఎక్కువ ఖర్చులు చేసి మరీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఒక పీటకి పసుపు రాసుకొని దానిపైన ముగ్గు వేసుకున్నాను బియ్యం పిండితో. దానిపైన ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని దానిపైన కొంచెం బియ్యం వేసుకొని అమ్మవారి పటం అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ కలసం రెడీ చేయడానికి ఇక్కడ చిన్న చెంబులో వాటర్ వేసుకొని చుట్టూ గంధం పెట్టేసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను చుట్టూ. నెక్స్ట్ ఇందులో మనం వేసేవి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు, కొంచెం జవాదు పౌడర్, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా గంధం పౌడర్, ఇంకా రాగి కాయిన్, లాస్ట్లో ఆకు చెక్క ఉంటుంది కదా, చెక్క కూడా ఒకటి వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, పసుపు కొమ్ము కట్టేసి దారం రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న చెంబుకి కట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారి ముందు కలసం పెడతాం కదా పటం ముందు, అందుకని ఇలా చుట్టూ తమలపాకులు పెట్టేసి పైన ప్లేట్ పెట్టుకొని బియ్యం వేసుకొని దానిపైన రెడీ చేసి పెట్టుకున్న చెంబు, ఇంకా కొబ్బరికాయకి పసుపు అది రాసుకొని బొట్లు పెట్టుకున్నాం కదా, అలా పెట్టుకుని బ్లౌజ్ పీస్ పైన కూడా బొట్లు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ బియ్యం పైన తమలపాకులు అన్నీ పెట్టుకొని నెక్స్ట్ ఫ్లవర్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాను. ఇంకా దాని ఫ్రంట్కి వచ్చేసి కొన్ని చామంతి పువ్వులను కూడా పెట్టుకున్నాను. ఇంకా కలసం దగ్గర ఉన్న ప్లేట్లో ఇలా ఫ్లవర్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ అమ్మవారి పటానికి కూడా ఇలా ఫ్లవర్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా కాసు, అది కూడా వేసుకున్నాను. ఇంకా కాసు పైన అయితే అమ్మవారికి ఫ్లవర్స్ ఇలా పెట్టుకున్నాను ఆ థ్రెడ్ పైన అటు ఇటు. ఇంకా నెమ్మదిగా పెట్టుకున్నాను, ఎక్కడ పడిపోద్దేమో అని భయం వేసింది. నెక్స్ట్ వెనక్కి వచ్చేసి చిన్నగా ఇలా ముందుగా కుట్టేసి పెట్టుకున్నాను కదా థ్రెడ్తో మామిడాకుల్ని,
అవి వెనక్కి పెట్టుకున్నాను. ఇక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కలసం పైన మామిడాకులు పెట్టేసి పెట్టాలంట కదా కొబ్బరికాయని. నేను అలా పెట్టకుండా డైరెక్ట్ పెట్టేశాను. చాలా భయం వేసింది ఫస్ట్ అయితే. కానీ అమ్మ ఏం చెప్పిందంటే పర్వాలేదు, ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు కదా, తీసి పెట్టొచ్చు అంటే అప్పుడు మళ్ళీ తీసి మామిడాకులను పెట్టేసి మళ్ళీ అమ్మవారిని కొబ్బరికాయని అలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా సెట్ చేసుకున్నాను సింపుల్గా అలా ఫ్లవర్స్తో. నెక్స్ట్ కలసం పైన బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను అమ్మవారికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తాంబూలం ఇస్తాం కదా, ఆ తాంబూలంని మొత్తం ఇలా సెట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ మొత్తం ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా, ఒక 5 మెంబర్స్కి ఇస్తే మంచిదనేసి అన్నారని ఒక 5 మెంబర్స్ వరకు ఇస్తున్నాను. అప్పట్లో తాంబూలం అంటే బ్లౌజ్ పీస్, ఇంకా అరటిపళ్ళు, ఆకు చెక్క, పసుపు కుంకుమ, ఒక ఫ్లవర్ ఇచ్చేవాళ్ళు. అంతేనేమో మనకు తెలిసిన తాంబూలం అంటే ఇదే. ఈ మధ్యన ఇంకా గొప్పల కోసం చేస్తున్నారేమో, మరి చీరలని అవ్వని ఇవ్వని అంటే కొత్తగా చేస్తున్నామో అని అనుకుంటున్నారేమో. దేవుడిని అడ్డం పెట్టుకొని వాళ్ళ గొప్పలు చూపించుకోవడం కోసం చేస్తున్న పూజలే ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యన. సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం కదా. ఇంకా చాలామంది అనుభవంతో చెప్తున్నారు బ్లౌజ్ పీస్ ఇంకా ఎవరు కుట్టించుకోవట్లేదు, వేస్ట్గా పడి ఉంటున్నాయి, ఇలాంటివి పెట్టకండి అని చెప్పి. లేనిపోని ఖర్చులు పెట్టుకోకండి, ఒకటి చేస్తున్నారని చెప్పి ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పూజ ఫలితం వాళ్ళకే ఉంటుంది. పూజ అనేది భక్తితో చేయాలి తప్ప గొప్పల కోసం కాదు. ఇంకా ఇంట్లో వాళ్ళకి ఇది కొనాలి అది కొనాలి అని చెప్పి అడగొద్దు. ఏముంటే దాంతోనే పూజలు చేసుకోండి, పర్వాలేదు, ఏం కాదు. భక్తితో మనం పత్రం కానీ పుష్పం కానీ ఏం సమర్పించినా సరే ఆ భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడు అని స్వయంగా భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదా. సో అలాంటప్పుడు గొప్పలకి ఏం వెళ్ళకండి, ఉన్న దాంతోనే పూజలు చేసుకోండి. హ్యాపీగా మనం భక్తితో పెట్టాలే తప్ప భగవంతుడు ప్రేమగా స్వీకరిస్తాడు. నెక్స్ట్ ఇక్కడ అయితే ద్వీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాను. ప్రసాదాలు అయితే నాకు తోచినని పెట్టుకున్నాను నేను. ఇక్కడ పూజ స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా దారాన్ని, ఇంకా ఇక్కడైతే ముడులు వేసుకుంటున్నాను. ఒక్కొక్క అమ్మవారి పేరు చెప్పి ముడులు వేసుకోవాలంట. అలా 9 మంది అమ్మవారి పేర్లు చెప్పి వేసుకోవాలి. అలా వేసుకొని నేను ఆ దారాన్ని అయితే అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాను. నేను చెప్పే ఈ మాటలు ఎవరికైనా తప్పుగా అనిపించాయా? మీరే చెప్పండి. నిజం చెప్పండి. భక్తితో చేసే పూజ ఫలిస్తుందా లేదా గొప్పల కోసం చేసే పూజ ఫలిస్తుందా చెప్పండి. ఇంకా అదృష్టం దురదృష్టం అనేవి మనం చేసే పనులు బట్టి ఉంటాయి. మనం మంచి పని చేస్తే మనకి మంచే తిరిగి వస్తుంది, చెడు పని చేస్తే చెడే తిరిగి వస్తుంది. కర్మ అనేది ప్రతి ఒక్కరికి తిరిగి వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా భగవద్గీతలో చెప్పాడు, నువ్వు కర్మ చేయి, దాని ఫలితాన్ని నాకు విడిచిపెట్టే, అది మంచైనా చెడైనా నేను చూసుకుంటా అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో చెప్పినప్పుడు దాని ఫలితం తప్పకుండా వస్తుంది కదా, అది మంచైనా చెడైనా సరే. మనకి పూజలు చేసే ఓపిక లేకపోతే మనసులో స్మరించుకున్నా చాలు, ఆ పరమాత్మని ప్రేమతో స్మరిస్తే చాలు, మన భక్తికే దాసోహం అయిపోతాడంట శ్రీకృష్ణ పరమాత్ముడు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని వీళ్ళని చూసి గొప్పలకు పోకుండా మనకి ఉన్న దాంట్లోనే ఎలాంటి ఆడంబరాలు లేకుండా ప్రశాంతంగా పూజలు చేసుకోండి. నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. నేను ఫైనల్గా హారతి ఇచ్చేసి నేను హారతి తీసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా హారతి ఇచ్చేసాను. ఇంకా 9 ముడులు వేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను కదా, ఆ దారాన్ని అయితే తీసి నా చేతికి కట్టించుకున్నాను మా హస్బెండ్తో కట్టించుకుంటే మంచిదంట. ఒకవేళ ఇన్ కేస్ మన దగ్గర అందుబాటులో లేకపోతే కనుక ఎవరైనా అమ్మాయినా ఎవరైనా సరే కట్టేస్తే మంచిది. నేను హస్బెండ్తో అయితే కట్టించుకున్నాను. నెక్స్ట్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయ్యాక నెక్స్ట్ ముత్తైదువులు వస్తారు కదా, వాళ్ళకి తాంబూలం ఇచ్చాను. మొత్తం 5 మెంబర్స్కి ఇచ్చాను. వాళ్ళకి గంధం పెట్టేసి బొట్లు పెట్టేసి తాంబూలాన్ని అయితే నేను ఏవైతే సెట్ చేసుకున్నానో అవి ఒక్కొక్కరికి ఇచ్చేసాను. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం అంటే తెలియలేదు ఏది ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది. అక్కడ అమ్మ వాళ్ళు చెప్తుంటే అలా చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్కరికి ఇచ్చేసాను తాంబూలం అనేది. తాంబూలంలో పసుపు కుంకుమ పెడతాం కదా, అవి కవర్లతో ఉన్నవి కాకుండా నేను సెపరేట్గా పేపర్లో
కట్టేసి ఇద్దాం అనుకున్నాను. కానీ ఈ ఇయర్కి నాకు అవ్వలేదు, వీలు కాలేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి డెఫినెట్గా అలానే ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ అందరికీ తాంబూలం ఇచ్చాను కదా, ఒక్కొక్కరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. వీలైనంత వరకు ఇలా సింపుల్గా చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది పూజలు అనేవి. ప్రతి ఒక్కరికి ఇలా పూజలు చేసుకునే టైం ఉండకపోవచ్చు, ఎంప్లాయీస్ అయితే ఇలా కుదరకపోవచ్చు. అలా అని వాళ్ళకి భక్తి లేనట్టు కాదు, వాళ్ళ కష్టానికి తగ్గట్టు ఫలితం వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఫైనల్గా అయితే నా పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే అమ్మవారికి తీసుకున్న చీర అనేది అమ్మవారి దగ్గర పెట్టడం మర్చిపోయాను. నాకు తర్వాత గుర్తొచ్చి పెట్టుకున్నాను. ఇలాంటి మిస్టేక్ ఇంకొకసారి జరగకుండా ఉండాలని మనసులో అయితే అమ్మవారిని మొక్కుకున్నాను. ఈ పూజ మీకు ఎలా అనిపించింది? నేను చెప్పే వర్డ్స్ ఏమైనా తప్పుగా అనిపించాయా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తానో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.